నమస్కారం. మను కథలకు స్వాగతం. ఈరోజు మనం ముల్కనూరు సాహితీ పీఠం నమస్తే తెలంగాణ కథల పోటీ 2021 నుంచి యోగక్షేమం వహామ్యహం అనే ఒక చక్కటి కథను తీసుకుందామండి. కథ రచించిన వారు లక్ష్మీ గాయత్రి గారు. ఇక కథలోకి వెళ్తున్నానండి. మీకోసం ఎవరో ఒక పెద్దావిడ ఒక ఆయన వచ్చారు సార్, మిమ్మల్ని చూసిపోవాలని వచ్చారట వినయంగా చెప్పాడు సెక్రటరీ జీవన్. పెద్దావిడ ఆశ్చర్యంగా చూశాడు మూర్తి. అమ్మేమో అన్న ఆశ మనసులో చిచ్చుబుడ్డిలా గుప్పున వెలిగి మరుక్షణమే ఆరిపోయింది. అమ్మ అమ్మ ఎందుకు వస్తుంది? అసలు ఎలా వస్తుంది? తన గురించి అమ్మకు తెలిసే అవకాశమే లేదు. ఇందు అమ్మ ఊసే ఎత్తదు. ఉన్న ఒక్కగానొక్క సంతానం హృదయకి నాన్నమ్మ గురించి తెలియనే తెలియదు. ఇక తను లివర్ క్యాన్సర్తో ఆసుపత్రిలో ఉన్నట్టు అమ్మకెలా తెలుస్తుంది? నిరాశగా వెనక్కి వాలాడు మూర్తి. ఇప్పుడు నాకు ఎవరితోనూ మాట్లాడే ఓపిక లేదు జీవన్. వాళ్ళెవరో ఏమిటో నువ్వే కనుక్కొని మాట్లాడి పంపించేయి అన్నాడు. జీవన్ సరేనన్నట్లు తల ఊపి వెళ్ళాడు. మళ్ళీ 5 నిమిషాల్లో లోపలికి వచ్చి ఆయన మీకిమ్మన్నారు సార్ అంటూ చిన్న కాగితం ముక్క ఇచ్చాడు. మూర్తి అనాసక్తిగానే చదివాడు. మూర్తి, నీ గురించి తెలిసి అమ్మ నేను వచ్చాం రాఘవ. అది చదువుతూనే ఒక్క ఉదుటిన లేచి కూర్చున్నాడు మూర్తి. వాళ్ళని లోపలికి తీసుకురా జీవన్. తర్వాత తలుపులు వేసేసి నువ్వు వెళ్ళిపో. బయట డోంట్ డిస్టర్బ్ బోర్డు పెట్టి నర్సుకు చెప్పు 3 కప్పులు స్ట్రాంగ్ కాఫీ, ఫిల్టర్ కాఫీ తెప్పించి లోపలికి పంపు. గబగబా చెప్పి నీరసం వచ్చినట్టు వెనక్కి జారిగలబడ్డాడు. జీవనోహంలో ఆశ్చర్యం దాచుకుంటూ తల ఊపి వెళ్ళిపోయాడు. మూర్తి తల తిప్పి తలుపు వైపే దృష్టి కేంద్రీకరించాడు. అమ్మ ఇప్పుడు ఆ తలుపు తీసుకుని లోపలికి వస్తుంది. అమ్మని చూసి ఎన్నాళ్ళు కాదు ఎన్నేళ్ళయింది? ఖచ్చితంగా 10 ఏళ్ళు. అమ్మని తన ఇంటి నుంచి గెంటేసి 20 సంవత్సరాలు. అవును, ఒక మనిషి తనంతట తాను ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితులు కల్పిస్తే అది గెంటేయడమే. ఇందు అలాంటి పరిస్థితుల్ని బేషుగ్గా కల్పించింది. తను చూసి చూడనట్లు ఊరుకున్నాడు. అమ్మా నాన్న కూడా లేని అమ్మ ఏకాకి అయ్యి అయినా సరే దర్జాగా వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళిపోయినందుకు తను ఏనాడు బాధపడలేదు సరికదా. అమ్మకి పల్లెలోనే బాగుంటుందని కూడా అనుకున్నాడు. ఇదిగో వారం రోజుల క్రితం డాక్టర్ తనకి లివర్ క్యాన్సర్ అని ఖరారు చేశాక మళ్ళీ అమ్మ పదే పదే గుర్తుకు రావడం మొదలైంది. పెద్దయ్యాక కూడా తనకేమైనా ఒంట్లో బాగా లేకపోతే అమ్మ ఎలా లాలించేదో గుర్తుకొచ్చింది. ఈ 50 ఏళ్ల వయసులో మృత్యువు పొంచి చూస్తున్న వేళ మళ్ళీ అలాంటి లాలన కోసం మనసు కొట్టుకుపోయింది. ఇప్పుడు అమ్మే తన పక్కనుంటే ఏం చేసేది? ఏడుస్తూ కూర్చునేది మాత్రం కాదు. తనకి తెలుసు అమ్మ చాలా ధీరోదాత్తురాలు. ఆ పదానికి అర్థం ఏమిటో తనకి సరిగ్గా తెలీదు. కానీ అమ్మ మాత్రం అదే, ఖచ్చితంగా అదే. అలాంటి అమ్మను తను వెళ్ళగొట్టేశాడు. కన్నతల్లిని బాధ పెట్టడం వల్లనే తనకి ఈ జబ్బు వచ్చిందేమోనన్న పశ్చాత్తాపం డే 1 నుంచి మూర్తిని బాధించసాగింది. ఉండబట్టలాక ఇందుతో అన్నాడు కూడా, చాలా ఫూలిష్గా ఆలోచిస్తున్నారు మీరు. తల్లిదండ్రులు చూడని వాళ్ళందరికీ రోగాలు వచ్చేస్తున్నాయా? మీ కర్మ కొద్దీ మీకు వచ్చింది అంతే అంది ఇందు. మీ కర్మ అన్న మాట వినగానే మూర్తికి చివుక్కుమనిపించింది. మన కర్మ కాదు, మీ కర్మ. అవును అంతేగా. ఇందిరా ఫార్మా కంపెనీ అధినేత్రి ఇందిరామూర్తి భర్త అనారోగ్యం కారణంగా కంపెనీ బాధ్యతలన్నీ భుజాన వేసుకుంది. కంపెనీకి వెళ్ళాలంటే చక్కగా ముస్తాబవ్వాలి, నవ్వుతూ పనులు చక్కబెట్టాలి. ఆసుపత్రి గుడ్డలు వేసుకుని సూదులు వంటికి గుచ్చుకుని కదలా మెదలకుండా పక్క మీద పడి ఉండే కర్మ తనదే. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. తెల్లగా పొట్టిగా బక్కపల్చగా ఉన్న ఆకృతి లోపలికి వచ్చింది. నిర్మలంగా ఉన్న ఆ మొహంలో కళ్ళజోడు వెనుక నుంచి కూడా చూపు ఎంత దయార్ద్రంగా ఉంది, ఎంత నిష్కల్మషంగా ప్రేమగా ఉందో. అమ్మా! మూర్తి అప్రయత్నంగా చెయ్యి చాపాడు. సావిత్రమ్మ చప్పున ముందుకొచ్చి కొడుకు చెయ్యి అందుకుంది. అమ్మా! మూర్తి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. నేను నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నానమ్మా. నీ మొహం. సావిత్రమ్మ ప్రేమగా కొడుకు బుగ్గలు పుణికింది. నన్ను దాటించకుండా నువ్వెక్కడికి వెళ్తావరా? నా పూజలన్నీ ఏమైపోవాలి అంటూ పక్కనే ఉన్న రాఘు వైపు చూసి నవ్వింది. చిన్నప్పటి నుంచి ఇంతే, ఉత్త భయస్థుడు. రాఘవ కూడా
స్నేహితుడి వైపు చూస్తూ చల్లని వెన్నెల లాంటి నవ్వు నవ్వాడు. అమ్మ మాటకి ఒక్కసారిగా పుంజుకున్నాడు మూర్తి. ధైర్యాన్ని సిరంజిలోకి ఎక్కించి నరాల్లోకి పంపినట్టయింది. అవును, ఇప్పట్లో తనకేమీ కాదు. అమ్మ ఎక్కడున్నా తను బాగుండాలని పూజలు చేస్తూనే ఉంటుంది. డాక్టర్లు చెప్తూనే ఉన్నారు కదా, చాలా ఎర్లీ స్టేజ్, భయపడవలసింది ఏమీ లేదు అని. అది అమ్మ పూజల వల్లే. అమ్మ ఎంత నిష్టగా పూజ చేస్తుందో తనకు తెలుసు. ఇందుకు షో ఎక్కువ. వరలక్ష్మి వ్రతానికి ₹1,00,000 దాకా ఖర్చు చేస్తుంది. నిత్య పూజ మాత్రం 0. అమ్మ నీకు ఎలా తెలిసింది? కాకొచ్చి కబురు చెప్పింది. కానీ నాన్న, నేను నీ దగ్గర ఒక వారం రోజులు ఉందామనుకుంటున్నానురా. అమ్మా! మూర్తి ఆనందం రెట్టింపు అయింది. నన్ను చూసేసి వెళ్ళిపోతావేమోనని భయపడుతున్నానమ్మా. పిచ్చి తండ్రి, అలా ఎలా వెళ్తాను? వీలైతే నిన్ను నాతో పాటు తీసుకువెళ్ళాలని ఉంటుంది నాకు. మూర్తి మాట్లాడలేదు. అయిష్టతతో కాదు, అమ్మతో కలిసి వెళ్తానా అన్న అపనమ్మకంతో. కాఫీలొచ్చాయి. డాక్టర్ వచ్చి వెళ్ళాడు. రాఘవ స్నేహితుడి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. తల్లి కొడుకు మిగిలారు. కాలక్షేపానికి విను. సావిత్రమ్మ తన సెల్ కొడుకు తల పక్కన పెట్టింది. నకాంక్షే విజయం కృష్ణ నస రాజ్యం సుఖానిచ. ఘంటసాల భగవద్గీత వస్తోంది. అమ్మా! చప్పున మృత్యుభయం కమ్ముకుంది మూర్తి. నేను చచ్చిపోతానని చచ్చిపోబోయే ముందు భగవద్గీత వినిపిస్తున్నావా? సావిత్రమ్మ చల్లగా నవ్వింది. ఇంచుమించు 40 సంవత్సరాల నుంచి భగవద్గీత నిత్య పారాయణం చేస్తున్నాను నేను. చచ్చిపోతాననే చదువుతున్నానా? మూర్తి మాట్లాడలేదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఈనాడు చెప్తున్నారు చూసావా? యుగ యుగాల కిందటే ఆ ఆర్ట్ని గ్రంథస్థం చేసి మనకి అందించాడు కృష్ణ పరమాత్మ. ఆ స్వామి ఉన్నాడు అని నువ్వు ఎంత దృఢంగా నమ్ముతావో సమస్త రకాల బాధల నుంచి నువ్వు అంత దూరం అవుతావు. శారీరకంగా సుఖపడడానికి సంపాదన ఎంత అవసరమో మనశ్శాంతికి ఆధ్యాత్మికత అంత అవసరం. పెద్దవాళ్ళు మనతో బాటే ఉంటే మన చెయ్యి పుచ్చుకుని ఆధ్యాత్మిక బాట పట్టిస్తారు. నేను ఇప్పుడు చేస్తున్నది అదే. ప్రశాంతంగా ఏమీ ఆలోచించకుండా విను. నీ మనసుకు శాంతి దొరుకుతుందో లేదో చూడు. మంత్రముగ్ధుడిలా తల్లి మాటలు విన్నాడు మూర్తి. ఇక తర్కించకుండా భగవద్గీత వినడం ప్రారంభించాడు. దేహనోస్మిన్ యదా దేహి కౌమారం యవ్వనం జరా. అవును, చిన్నప్పుడు పరిగెడుతూ క్రికెట్ ఆడిన శక్తి తనకిప్పుడు లేదు. బాల్యం యవ్వనం దాటేశాడు. బీపీ షుగర్ శరీరాన్ని లొంగదీసుకున్నాయి. స్టేజ్ మీద తన పాత్ర చివరికి వస్తుంటే ఇహ తెర వెనక్కి తప్పుకోవలసిన సమయం ఆసన్నమైందని వేరే ఎవరో చెప్పాలా? ఎటూ తెరమరుగవడం తప్పనిసరైనప్పుడు ఏ రకంగా అయితేనేమి? అమ్మా! ఏమిటి నాన్న? డిశ్చార్జ్ చేశాక నువ్వు నేను కలిసి మన ఊరు వెళ్దాం. నీ దగ్గర కొన్నాళ్ళు ఉంటానమ్మా. చిన్న డాబా ఇల్లు. ఒక ముందు వైపు మధుమాలతి, సన్నజాజి, వెరజాజి, వెనుక వైపు ఆనప, బీర, కాకర తీగలతో కప్పుకుపోయి లతాగృహంలో కనిపిస్తోంది. విశాలమైన పెరట్లో తూర్పున గోశాల. తాటాకు కప్పిన ఆ పాక మీద కాశీరత్నం పూలతీగ నిండుగా విస్తరించి పాకలో గోమాతకి పువ్వుల గొడుగు పట్టినట్లుంది. ఇంట్లో కాలు పెడుతూనే పెరట్లో నూతి దగ్గరికి వెళ్ళి అక్కడ గోళంలో నీళ్లతో కాళ్ళు చేతులు మొహం కడుక్కుని గోశాల వైపు నడిచింది సావిత్రమ్మ. చిన్నపిల్లాడిలా తల్లి వెనకే వస్తున్న మూర్తి తను కాళ్ళు చేతులు కడుక్కుని గోశాలలోకి వెళ్ళాడు. బావున్నావా తల్లి? ఆవు గంగడోలు నిమురుతూ ఆప్యాయంగా అడిగింది సావిత్రమ్మ. ఆవు ఆమె రాకకు ఆనందిస్తున్నట్లు మెడసాచి సావిత్రమ్మకి మరింత దగ్గరగా మొహం పెట్టింది. పక్కనే మరో చిన్న గుంజకి కట్టేసి ఉన్న దూడ తల్లిని రాసుకుంటూ ముందుకొచ్చి సావిత్రమ్మ తొడల్ని తలతో పొడిచింది. అయ్యో, నిన్ను మర్చిపోలేదురా నాన్న. సావిత్రమ్మ వంగి దూడని నిమురుతూ ముద్దు చేసింది. ఇది సురభి, ఈ బుజ్జి దూడ గౌరీ అని కొడుక్కి చెప్తూ జబ్బ పట్టుకుని సురభి దగ్గరగా తీసుకువెళ్ళింది. మూర్తి చెయ్యి పట్టుకుని సురభి గంగడోలు నిమిరించింది. తర్వాత చేతులు జోడించి నమస్కారం చేస్తూ, అమ్మా సురభి, నీకు తెలియనిదేముంది? వీడు నా ఒక్కగానొక్క పిల్లాడు. వీడిని చల్లగా చూడాలి నువ్వు అంది. రాత్రి పడుకోబోయే ముందు ఏలక పొడి, కలకండా కలిపిన గోరువెచ్చని ఆవుపాలు పెద్ద వెండి గ్లాస్ నిండా తెచ్చి కొడుకు చేత తాగించింది. ఆ మన్నాటి నుంచి మూర్తి దినచర్య సరికొత్తగా మొదలైంది.
తెల్లవారుజామునే అమ్మతో పాటు లేవడం, స్నానం చేసి దేవుడి ముందు దీపం వెలిగించి ఒక పావుగంట సేపు నిశ్చలంగా ధ్యానం చేయడం, తర్వాత వేడిగా కాఫీ తాగి గోశాలకు వెళ్ళి సురభి గౌరి ఇద్దరు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి సురభి గంగడోలు నిమురుతూ మృత్యుంజయ మహామంత్రాన్ని ముమ్మారు చెప్పడం. అదయ్యాక అలా పొలాల వైపు వాకింగ్. సావిత్రమ్మ కబురంపగా వచ్చిన ఆయుర్వేద వైద్యుడు ఏదో లేహ్యం గుళికలు ఇచ్చాడు. వేళకల్లా అవి వేసుకోవడం, అమ్మ పెట్టే సాత్విక ఆహారాన్ని తీసుకోవడం, 2 పూటలా గోరువెచ్చని ఆవు పాలు తాగడం. సావిత్రమ్మ ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండదు. వంట పని అయిపోతే భాగవతమో రామాయణమో చదువుకుంటుంది. ఇంటికి ఎవరో ఒకరు ఏదో ఒక సలహా కోసం వస్తూనే ఉంటారు. అదిగాక మధ్యాహ్నం 3 దాటాక బోలెడు మంది ఆడవాళ్ళు మగవాళ్ళు వస్తారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి రామాయణం భాగవతం చెబుతుంది. సాయంత్రం మళ్ళీ స్నానం, ధ్యానం. రాత్రికి గ్లాసెడు గోరువెచ్చని పాలు మాత్రమే ఆహారం. తల్లి బుక్ షెల్ఫ్లో కొన్ని ఇంగ్లీష్ పుస్తకాలు కూడా కనిపించాయి మూర్తికి. అవి ఎవరు చదువుతారా అనుకున్నాడు మూర్తి. ఇంతలో ఒకరోజు కొడుక్కి ఒక పుస్తకం తీసుకొచ్చి ఇచ్చింది సావిత్రమ్మ. అదేమిటా అని మూర్తి కుతూహలంగా చూశాడు. హోలీ క్యాన్సర్, అమిత్ వైద్య అనే వ్యక్తి రాసిన పుస్తకం అది. హోలీ క్యాన్సర్, హౌ ఎ కౌ సేవ్డ్ మై లైఫ్ అని ఉంది. చదువు, చాలా బాగుంది, తల్లి చిరునవ్వుతో చెప్పింది. చాలా బాగుందా? నువ్వు చదివావా? ఆశ్చర్యంగా అడిగాడు మూర్తి. అమ్మా, నువ్వు ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నావా? ఎప్పుడు? ఎవరు నేర్పారు? మూర్తి ఆశ్చర్యానికి అంతులేదు. చెప్తాను విను. ఆ రోజు ఆసుపత్రిలో నీ గురించి నాకు ఎలా తెలిసింది అని అడిగావు కదా. అవును, నాకు ఇంగ్లీష్ నేర్పింది, నేను వాడుతున్న స్మార్ట్ ఫోన్ నాకు కొనిచ్చి దాని వాడకం నేర్పింది, నీ గురించి నాకు చెప్పింది ఒకరే. ఎవరమ్మా? మూర్తి కుతూహలం రెట్టింపైంది. చెబుతున్నా. నేను నీ దగ్గర నుంచి వచ్చేశాక నాకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకున్నాను. పూజా పునస్కారాలు, గోసేవ నాకు మొదటి నుంచి ఇష్టమైన విషయాలు. భాగవతం, రామాయణం చదువుకుంటూ, తెలియనివి నేర్చుకుంటూ, తెలిసినవి నలుగురికి చెప్తూ కాలక్షేపం చేస్తున్నాను. అలా ఉండగా ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది. నాన్నమ్మ, నేను నీ మనవణ్ణి అన్నాడు అవతల నుంచి. నేను నిలువునా చలించిపోయాను. నేను వచ్చేసే టైంకి వాడు ఏడాది వాడు, ఇప్పుడు 16 ఏళ్ళు. నానమ్మ, నేను నీ దగ్గరికి రావచ్చా అని అడిగాడు. కన్నీళ్ళు వచ్చాయి నాకు. రమ్మన్నాను. వచ్చాడు. మా ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఆ సైలెన్స్, ఐ హేట్ నానమ్మ అని వాడు అంటుంటే నాకు మీ నాన్నగారే గుర్తొచ్చారు. ఇల్లు అనేది సందడిగా ఉండాలనేవారు ఆయన. అప్పుడే అంతా బాగుంటుంది అనేవారు. హృదయం, మన ఇంట్లో ఎవరు ఎందుకు లేరు అని మిమ్మల్ని అడిగి నీ సెల్లో నా ఫోన్ నెంబర్ పట్టుకొని మీకు చెప్పకుండా ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ పేరుతో ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు కనీసం 2 నెలలకోసారైనా వస్తాడు. సురభి, గౌరీ వాడి పెట్టిన పేర్లే. ఈ ఇల్లు ప్రస్తుతం నడుస్తున్నది వాడి ఊపిరితోనే. మూర్తికి నోట మాట రాలేదు, కానీ రక్తం ఉరకలేస్తోంది. గుండె గంగావతరణంలా తొందర నడకల వెనుకనే వేల్పుటేరులా పొంగుతోంది. 10 ఏళ్ల తర్వాత ఇందిరా ఫార్మ్ కంపెనీ అధినేత హృదయ తండ్రి రామమూర్తి షష్ఠిపూర్తి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 80 ఏళ్ల ముదివగ్గు తల్లి మూర్తి తల్లి సావిత్రమ్మ సోఫాలో కూర్చొనుంది. మూర్తి లేచి, నేను ఎక్కువగా మాట్లాడడానికి ఏమీ లేదు, కానీ 2 మాటలు చెప్తాను. మొదటిది, మీ ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని పెన్నిదిలా కాపాడుకోండి. మనం ఎలా బతకాలో, ఎలా బతికితే జీవిస్తామో చెప్పగలిగేది వాళ్ళే. రెండోది, కోరిక తీరడం కోసం భగవత్ ప్రార్థన చెయ్యకండి, ఫలితం ఉండదు. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా తీర్చిదిద్దుకోవడం కోసం ఆ పరమేశ్వరుని ఆశ్రయించండి, ఫలితం చక్రవడ్డీలా పెరుగుతుంది. ఇక అందరూ లేచి తృప్తిగా భోజనం చేయండి అన్నాడు. సావిత్రమ్మ, హృదయ ఇద్దరు చిరునవ్వుతో ఒకరినొకరు చూసుకున్నారు. అనన్యా చింతయంతో మాం. మైకులోంచి ఘంటసాల స్వరంతో శ్రీకృష్ణ పరమాత్మ పలుకుతున్నాడు. కథ సమాప్తం. చాలా బాగుందండి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. బాగుందనో బాగాలేదనో మీ ఇష్టం. మీరు ఏ కామెంట్ పెట్టినా నేను తీసుకుంటాను. అట్లాగే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఉంటానండి. ప్రేమతో మీ మను.